ఈరోజు యేసయ్య మా ఇంటికి వస్తున్నారు కదా, నేను ఏ విధంగా సిద్ధపడి ఉండాలి, ఏ విధంగా యేసయ్యకి నేను సిద్ధపడగలిగి మంచి ఆహారం సిద్ధపరచగలగాలి. అయ్యో ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. సరే, నా పక్కన ఉన్న నా సిస్టర్ ఉన్నారు కదా, అవుని అడుగుదాము. టిక్ 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 టిక్. ఓ ప్రైజ్ సిస్టర్. మేము బాగున్నాం సిస్టర్, దేవుని కృపను బట్టి. ఏంటి సిస్టర్ ఇలా వచ్చారు? సిస్టర్, ఈరోజు చాలా ఇంపార్టెంట్ గెస్ట్ మా ఇంటికి వస్తున్నారు సిస్టర్, కానీ ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. ఏమైనా సహాయం ఇవ్వగలరా? ఇంపార్టెంట్ గెస్ట్ అంటున్నారు కాబట్టి చాలా ఐటమ్స్ చేయాలి. అవునా సిస్టర్, చెప్పండి సిస్టర్. ఫస్ట్ రాగానే ఒక వెల్కమ్ డ్రింక్ ఇవ్వండి సిస్టర్. ఓకే సిస్టర్. ఆ తర్వాత నార్మల్గా బిర్యానీ, చికెన్, మటన్ అన్నీ కామన్ కదా. ఓకే సిస్టర్. ఫస్ట్ స్టార్టర్ పెట్టండి మంచిది. ఓకే సిస్టర్. ఆ తర్వాత మెయిన్ కోర్స్ బిర్యానీ పెట్టేసిన తర్వాత లాస్ట్లో వెళ్ళిపోయేటప్పుడు ఒక డిజర్ట్ ఇవ్వండి. ఓకే సిస్టర్. చాలా బాగుంటుంది. అలాగే రూమ్ అంతా నీట్గా డెకరేషన్ చేయండి. రాగానే ఒక మంచి ఫ్రాగ్రెన్స్ రావడానికి రూమ్ అంతా స్ప్రే చేయండి సిస్టర్. చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఓకే సిస్టర్, చాలా థ్యాంక్ యూ సిస్టర్. ఇంత సహాయం చెప్పారు. ఓకే సిస్టర్. ఈరోజు యేసయ్య మా ఇంటికి వస్తున్నారు కదా, నేను అంత అందంగా డెకరేషన్ చేసి మంచిగా ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేసి ఎదురు చూస్తూ ఉండాలి. అబ్బా, మంచిగా బిర్యానీ వండి పెట్టాను, చికెన్, మటన్ అన్నీ వండి పెట్టా, ఇల్లంతా మంచిగా డెకరేషన్ చేసి పెట్టా. అసలు అది యేసయ్య ఎలా వస్తారంట నా ఇంటికి? ఐ థింక్ యేసయ్య ఆకాశంలో నుంచి దేవదూతలు తీసుకుని వస్తారనుకుంటా, లేకపోతే యేసేపు మరియమ్మ గారిని తీసుకొస్తారంటావా? యేసయ్య ఎలా వస్తారు మా గృహానికి? ఎవరమ్మా మీరు? అయితే మా ఇంటికి ఎందుకు వచ్చారు? అక్కడ చాలా ఇల్లు ఉన్నాయి కదా. చాలా దూరం నుంచి వచ్చాను. ఈ రోజు అన్నము నిన్ను ఎవరికి వండేదమ్మా మా ఇంటికాడ? చాలా దూరం. లేదు లేదమ్మా, ఇల్లమ్మా, అక్కడ చాలా గృహాలు ఉన్నాయి, అందరు క్రిస్మస్ చేసుకున్నారు, అక్కడికి వెళ్ళి అడగండి అమ్మా, మా ఇంటికాడ ఏమీ లేదు. వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. అయ్యో, ఇప్పుడు ఇల్లంతా అందంగా రెడీ చేసి మంచి డెకరేషన్ చేసి రూమ్ స్ప్రే కొట్టి అంత అందంగా ఉన్న ఇల్లు ఇవిడొచ్చి మొత్తం స్మెల్ చేసేసింది. మళ్ళీ శుభ్రం చేసుకో ఇల్లంతాను. అబ్బా, మళ్ళీ రూమ్ స్ప్రే కొట్టాలి. యేసయ్య ఎలా వస్తారంట? నాకు తెలిసిన యేసయ్య గొర్రె పిల్లని తీసుకుని నా గృహానికి వస్తారంటావా, లేకపోతే యేసయ్య శిలువను మోసుకుని నా గృహానికి వస్తారంటావా? యేసయ్య ఎలా వస్తారు?